అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 7వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎటువంటి పరిణామాలు ఎటువంటి సమయంలో ప్రతికూల సమయం అనుకూల సమయంలో ఏ విధంగా మారబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించిన చక్కని రూపలావణ్యం కలిగిన వారు, ఎంతో గంభీరమైన మాటతత్వం కలిగిన వారు, అలాగే చాలా మంచి హృదయం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సలహాదారులుగా చాలా మెప్పించే విధంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో వీరికి చాలా మంచి చక్కని స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. అయితే వీరు చాలా కష్టపడి ఉన్నత స్థాయిలోకి వచ్చినటువంటి వ్యక్తులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి చాలా పుష్కలంగా అయితే గ్రహబలం మెండుగా ఉంది, అలాగే దైవబలం కూడా చాలా మెండుగా ఉంది. మీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పని కూడా మీకు ఆశించిన ఫలితాలు తప్పకుండా అయితే ఇవ్వబోతున్నాయి. మీకు మీ యొక్క మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కనుక ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకోలేని విధంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరి కష్టంలో కూడా వీరు తప్పకుండా వారికి ఏదో ఒక విధమైన సహాయం అయితే చేస్తూ ఉంటారు. వీరు అంత సున్నితమైన మనస్తత్వాలతో కలవాలని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారిని అంత ఈజీగా ఎవరినైతే ఎదుటి వ్యక్తులను నమ్మరు, కానీ అనుకోని విధంగా నమ్మిన వ్యక్తుల వీరిని మోసం చేస్తూ ఉంటారు. గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, వీరిని మోసం చేస్తారనే విధంగా అసలు ఊహించుకొని ఉండరు. వారు మోసం చేసినప్పటికీ కూడాను వారి తప్పును క్షమించగల ఎంతో గొప్ప క్షమాగుణం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి పనిని చేపట్టినప్పటికీ కూడాను ఆ పనిని విజయవంతం చేసే వరకు కూడా వదిలిపెట్టని మొండి విక్రమార్కుడు వంటి పట్టుదల కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఆ పని అయిపోయేంత వరకు కూడా ఎటువంటి పనిని కూడా అసలు విశ్రమించరు. అయితే ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఒక హఠాత్ పరిణామం అనేది వీరి జీవితంలో చోటు చేసుకోబోతుంది. వీరికి విజయానికి తప్పకుండా ఒక పనిని పూర్తి చేయాలంటే మాత్రం ఎంతో ధ్యాస చక్కగా అయితే పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారిలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తిత్వం వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ ఒక్క రాశి గల వారు చాలా రోజులుగా విజయవంతంగా ఎదురు చూస్తున్నట్టు ఒక పని అయితే, ఎవరినాళ్ళ నుంచో వేచి ఉన్న ఒక పని అయితే రేపు సాయంత్రానికి వీరికి ఒక పనిలో ఒక మంచి గుర్తింపునైతే పొందబోతున్నారు. నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉండే ఇటువంటి వ్యక్తులు ఎవరిని నొప్పించే విధంగా అసలు ఉండరు. ఏదైనా బాధ వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క మాట్లాడే పద్ధతి కూడా చాలా సున్నితంగా అయితే ఉంటుంది. కోపోద్రేకులు అయినప్పటికీ కూడాను ఇట్టే కోపం అయితే చాలా చల్లబడుతూ ఉంటుంది. ఎంతో ఆకర్షితులుగా అయితే ఉంటారు. వీరి యొక్క మాట తీరుకు ప్రతి ఒక్కరూ దాసోహం అయ్యే విధంగా అయితే ఉంటారు. శత్రువులు సైతం వీరిని చాలా చక్కగా అయితే గౌరవించే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. అయితే శత్రువులు ఎక్కడ ఉండరు. వీరి ఇంటిలో వీరి చుట్టుముట్టు ఉంటూనే వీరిని నాశనం చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా అప్రమత్తంగా వారికి దూరంగా ఉండడం కూడా ఎంతో మేలు ఫలితాలను మీకు ఇస్తుంది. మీరు తప్పకుండా నిత్యం మీకు పనిలో ఆటంకాలు రాకుండా పని సజావుగా సాగిపోవాలంటే హనుమాన్ చాలీసా నిత్యం పఠించుకుంటూ ఉండడం, వింటూ ఉండడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే తప్పకుండా లభిస్తూ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం కోసం తప్పకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళి నరసింహస్వామిని మీరు దర్శించుకోవడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా చక్కగా అయితే మీరు మంచి అవకాశాలను అయితే పొందవచ్చు. ఎంతో నిరాశ నిస్పృహలు కలిగిస్తున్న మీకు ఇంతవరకు ఉన్న చికాకులు సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి. తప్పకుండా మీరు అన్ని విషయాలను కూడా చాలా చక్కగా గ్రహించుకొని మీరు మొదలు పెట్టుకున్నట్టయితే మీకు అన్ని మంచి సదవకాశాలు అయితే రాబోతున్నాయి. చక్కగా మంచి శుభముహూర్తాన మీరు చేపట్టే ప్రతి పని కూడా మీకు ఎంతో చక్కగా విజయవంతం రాబోతుంది. మీరు గృహాలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు భవిష్యత్తులో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. మంచి గొడవలు లేకుండా చాలా చక్కగా అయితే కుటుంబ సభ్యుల పరంగా మంచి అపార్థాలన్నీ కూడా తొలగిపోయే విధంగా అయితే ఉండబోతుంది. అమాంతంగా మీకు డబ్బు ప్రవాహం అనేది పెరగబోతుంది. చాలా మంచి మాటలు కావచ్చు, తెలివితేటలు కావచ్చు మిమ్మల్ని
మీ యొక్క భవిష్యత్తును చక్కని పూల బాటగా అయితే వేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. బంధువుల కలయిక వలన, మిత్రుల వలన చాలా ఆనందాన్ని కూడా పొందబోతున్నారు. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు చాలా చక్కగా కనబడుతున్నాయి. శుభకార్యాలు జరగకపోయినప్పటికీ కూడాను విహారయాత్రలు చేసే యుగం కూడా చాలా చక్కగా ఉంది. కుటుంబ సభ్యులతో, మీ బంధుమిత్రు వర్గాలతో చాలా చక్కగా ఆనందంగా అయితే గడిపే క్షణాలు కూడా మీకు చాలా చక్కగా ఉన్నాయి. అంటే మీరు ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా కలివిడిగా ఉండే మనస్తత్వం వారు కనుక ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఎంతో విధంగా అయితే ఆప్యాయంగా, అనురాగంగా అయితే చూసే విధంగా ఉంటుంది. మిమ్మల్ని మీ పక్కనే ఉంటూ మీ మీ యొక్క సంపాదనపై ఈర్ష్యపడే కొంతమంది వ్యక్తులు అయితే మీ చుట్టుముట్టు ఉన్నారు. అటువంటి వ్యక్తులను గ్రహించుకొని వారికి కాస్త దూరంగా ఉండడం, మీ యొక్క సొంత విషయాలను వారితో పంచుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైన పని అయితే మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త అవసరం. మీ యొక్క సొంత విషయాలను బయటకు పంచుకోకపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల పట్ల ఉన్న అపార్థాలు సైతం బయటకు రానివ్వకుండా చక్కగా కూర్చొని పరిష్కరించుకోవడం ద్వారా చక్కని పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. ఎంతో మీ యొక్క మనస్పర్ధలు కూడా తొలగిపోయి మంచిగా అయితే చాలా మంచి క్షణాలు కూడా, మధుర క్షణాలు కూడా మీరు అనుభవించే విధంగా అయితే ఉంటాయి. సంతాన పరంగా మీరు అనుకున్నంతగా సంతానం నుంచి మంచి ఒక ఉత్తేజమైనటువంటి వార్తలను కూడా వినబోతున్నారు. పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి ఏ విధంగా అయితే మీరు ఆశిస్తూ ఉన్నారో అదేవిధంగా పిల్లల పట్ల కూడా మీరు చాలా శ్రద్ధగా ప్రేమాభిమానాలను చూపించినట్లయితే వారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా అయితే ఉంటాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిల్లలు చాలా చక్కగా విజయబాటలు నడిచే విధంగా అయితే ఉండబోతున్నారు. మీరు తప్పకుండా మీకు తగిన విధంగా మీ తోచిన దాంట్లో పేదలకు వస్త్రదానం, ఆహార దానం చేయడం చాలా మంచిగా అయితే మీకు మంచి గ్రహ దోషాలు, అలాగే పీడలు చీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా గోమాతను సేవించుకోవడం ద్వారా మీకు ఎన్నో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గోమాతను సేవించడం అంటే సకల దేవతలను పూజించడం అనే అర్థమని తప్పకుండా గ్రహించుకోవాలి. గోమాతను పూజించడం, అలాగే ఆహారం తినిపించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు నిత్యం పఠిస్తూ ఉండడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు లభిస్తూ ఉంటాయి. హనుమాన్ చాలీసా నిత్యం వింటూ ఉండడం ద్వారా ధైర్య సాహసాలు పెంపొంది కూడా మీకు తప్పకుండా శత్రు బాధలకు అన్నీ తొలగిపోతాయి. శని దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా చాలా బలపడే విధంగా అయితే చాలా మంచి చక్కని అవకాశాలు కూడా మీకు తప్పకుండా అయితే లభించి తీరుతాయి. చక్కటి ఆనందాన్ని, మంచి విజయవంతమైనటువంటి మంచి పూలబాటను కూడా, మంచి ధనాకర్షణ కూడా లభించబోతుంది. మీరు ఎంతో ఓర్పుతో చేర్పుతో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా ప్రయత్నంగా చేయడం ద్వారా తప్పకుండా మీకు ఆకర్షితమైన మంచి శుభ సూచకాలు అయితే మీకు ముందుకు రాబోతున్నాయి. మంచి శుభవార్తలు రాబోతున్నాయి. సాయంత్రం లోపు తప్పకుండా మీరు ఎంతో గొప్ప శుభవార్తలు వినబోతున్నారు. మీ శత్రువులను సైతం జయించి చక్కని విజయవంతమైనటువంటి ఒక మంచి అవగాహన కలిగిన ఒక గొప్పగా మీరు ఉన్నత స్థాయిలోకి అయితే వెళ్ళబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.